నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ఇప్పుడు ఎన్ని పూజలు చేస్తున్నా కొంతమందికి అసలు కష్టాలే తీరవు. కొంతమంది అసలు పూజలే చెయ్యరు, కానీ వాళ్ళకి కష్టం అంటూ తెలియదు. ఎందుకంటారు? వాస్తవానికైతే తల్లి, కొంతమంది ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకొని పూజలు చేసుకొని దైవాన్ని కొలిసిన వాళ్ళకి కొన్ని సమస్యలు తీరక, కష్టాలు తీరక, మానసికానికి గురైపోయి కొన్ని ఇబ్బందులు పడుతూ, స్థితిగతులు అనుకూలంగా లేక, కష్టపడ్డందుకు ఫలితం లేక, భగవంతుని ఎన్ని మొక్కినా కానీ, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని హోమాలు పెట్టినా ఫలితం దక్కక నానా అవస్థలు పడే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళల్లో ఉండవలసిన కర్మ ఫలాలు, జీవన బంధనలు, చేసిన కొన్ని శాస్త్రాలు, కొన్ని కర్మ ఫలాల వల్లనే వాళ్ళు కొన్ని అనుభవిస్తూ వస్తూ ఉంటారు. చేసిన కర్మ కొన్ని ఎంబడిస్తూ పోతూ ఉంటాయి. కొంతమందికి ఏ కర్మలో ఉండవు, ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎంత మంచికి పోయినా కానీ వాళ్ళకి కొన్ని సంభవిస్తూ ఉంటాయి. ఎదుగుదల ఆగిపోతూ ఉంటారు. మనస్థితి కుదురు లేకోకుండా ఉంటుంటుంది. వాళ్ళకి ఎందువల్ల అలా ఎక్కువగా జరుగుతూ ఉంది అని అంటే, ముఖ్యంగా అనేది మనిషి అనేది కొన్ని చెడు సమస్యలకి ఇబ్బందులు పడుతున్నాడు అన్నమాట. కొన్ని చెడు ప్రభావాల వల్ల దైవం సహకరించుకోకుండా అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మంత్రానికి దైవం కూడా కట్టడైపోతుంది. చెడు పూజలకి మంత్రం అనేది అడ్డుపడిపోయి దైవ సహకారం అందకోకుండా అతను ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు చేసినా కానీ ఫలితం దక్కకోకుండా నీరు గారిపోతూ ఉంటారు. మనిషిలో ఉండవలసిన ఇబ్బందులు ఎక్కడ ఉంటాయనంటే, అతనిలో ఉండవలసిన పంచభూతాలు అనుకూలత స్థితిలో ఉండవు. దైవ కార్యాన్ని మాత్రం ప్రభావంగా చేస్తూ ఉంటాడు. ఎందువల్ల? భగవంతుడా, నాలో ఉండవలసిన కర్మ తీరాలి, నాకు ప్రశాంతత కావాలి, ప్రశాంతత కోల్పోయాను, ఏం చేసినా నాకు ఫలితం ఉండటం లేదని నిత్య దైవారాధన చేస్తున్నా కానీ అతనిలో ఉండవలసిన చెడు ప్రభావం అనేది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ధన ప్రభావంగా నీరు గారిపోతాడు, మనస్థితి కోల్పోతాడు. దైవ స్థితిని పట్టుకున్నా కానీ దైవం సహకరించుకోకుండా ఈ చెడు సమస్యలకి, ఈ శుద్ర పూజలకి కొంత ఇబ్బందులు కలుగుతూ అవస్థలు పడుతూ ఉంటారన్నమాట. వాళ్ళల్లో ఉండవలసిన సమస్యలకే ఆ దైవ కార్యం కూడా వాళ్ళకి వర్తించుకోకుండా అయిపోతుంది. అర్థమైందా తల్లి? వాళ్ళు చేసే పూజలో లోటు కాదు, వాళ్ళకు జరిగే సమస్యలో లోటు అవుతుంది. వాళ్ళకు జరిగే ఇబ్బందుల వల్లనే ఆ దైవ కార్యం కూడా వాళ్ళకి వర్తించుకోకుండా, వాళ్ళు చేసే పూజ ఫలం లేకోకుండా, ఆ ఫలితం దక్కకోకుండా అవస్థలు పడుతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళలో ఇలాంటి చెడు ప్రభావం అనేది లేకోకుండా వాళ్ళను ముఖ్యంగా ముందు సరి చేసుకుంటే వాళ్ళు చేసే పూజలు వాళ్ళకు వర్తిస్తాయి. వాళ్ళు నడిసే నడబడి మంచి దారి కనబడుతుంది. వాళ్ళకి దారి తెలియకోకుండానే కమ్మేసి ఉంటాయన్నమాట మంత్రాలు. ఆ దైవ కార్యంలో ఆ మంత్ర సమస్యని తీసేయటం వల్ల వాళ్ళలో ఉండవలసిన ఆ చెడు పోయి మంచి మార్గం ఆ పరమాత్ముడే చూపిస్తాడు. వాళ్ళలో ఉండవలసిన ఆ చెడు పోతుంది, ఆ దైవ కార్యానికి వర్తిస్తుంది, వాళ్ళు చేసిన పూజ ఫలితం ఉంటుంది, ఆ ఫలం కూడా వాళ్ళకి దక్కుతుంది. ఆ చెడు ప్రభావాల వల్ల వాళ్ళకి ఫలము దక్కదు, ఆ చెడు ఇబ్బంది ఎక్కువైపోతుంటది, మనిషిలో ఉండవలసిన కళ తగ్గిపోతుంటది. ఏదన్నా దైవమా, భగవంతా కాపాడు అని ఎన్ని రకాలుగా చేసినా కానీ ఆ చెడు ప్రభావమే వాళ్ళని ఏరే రకమైన దారిలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఉండవలసిన ముఖ్యంగా ఆ చెడుని తొలగించుకోవటం మంచిది అనేది నా ఉద్దేశం. గురుగారు, ఇప్పుడు చాలా మంది పూజలు చేసి చేసి విసుగొచ్చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటారు కదా, అది పాపం అంటారు? దైవ దూషణ చాలా పాపం. అర్థమైందా తల్లి? దైవ కార్యములో నడిపించుకునేవాడు, దైవాన్ని నడబడి చేసేవాడు, దైవ దూషణ అనేది చాలా ప్రమాదకరమే. అర్థమైందా తల్లి? వాస్తవానికి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, గురు దూషణ చేయకూడదు, తల్లిదండ్రి దూషణ చేయకూడదు, దైవ దూషణ చేయకూడదు. ఈ మూడు దూషణలు చేసిన వారు పాపకర్మలో పడి అనుభవించక తప్పదు.
అర్థమైందా తల్లి? గురు దూషణ గాని, దైవ దూషణ గాని, తల్లిదండ్రుల దూషణ గాని, ఈ 3 విషయాలలో ఎప్పుడైతే మనిషి మానవాళి కరెక్ట్ గా దిశలో నడుస్తూ ఉంటుందో అతను మంచి ధన్యజీవి అవుతాడు. ఆ ధన్యమైన స్థానంలో నడిచి అతనికి ఆ దైవ ఫలం కూడా దక్కుతుంది. ఈ 3 దూషణలు చేసిన వాడు కర్మ అనుభవించక తప్పదు. విందా? కర్మ అనేది వెనకటి కాలంలో తాతల తండ్రులు చేసిన పూర్వజన్మలో అనుభవిస్తావురా నాయన అని అంటారు. కానీ ఈ కలికాలంలో ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఈ జన్మలోనే. గురుగారు, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ పూజలు చేస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుడు వాళ్ళని ఎక్కువ పరీక్షిస్తారు అంటారు. వాస్తవమేనంటారు? వాస్తవానికైతే తల్లి, భరించే వాడికే బాధలు ఎక్కువ అంటారు. భగవంతుడు దైవ పూజలలో చేస్తూ ఉన్నందుకు అతనికి భరించలేనంత శక్తి పెట్టలే. అతనికి ఉండవలసిన కర్మఫలాల వల్లనే అతను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు అతన్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కష్టానికి అతనికి ఉండవలసిన కొండంత భారాన్ని చిన్నగా చూస్తూ దాన్ని తెంపుతూ వస్తున్నాడు. అంతేగాని భరించలేనంత శక్తి భగవంతుడు పెట్టాడు. అర్థమైందా? అతనిలో ఉండవలసిన కర్మఫలాలు అతన్ని మోసలేనంత శక్తి అనేది కాదు, అతన్ని మోసేంత శక్తినే భగవంతుడు అతని మీద పెడతాడు. అర్థమైందా? ఇది నేను మొయ్యలేను అని అనుకుంటాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విషయం ఉంటుంది. జీవికి ఒక బాధ, ఇవాళ నేను పడే బాధ నాకే భారంగా అనిపిస్తుంది. నువ్వు చెప్పే బాధ, అరే ఇంత చిన్న విషయానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది మనం సలహా ఇస్తూ ఉంటాం. కానీ నేను చేసే పని నాకు పెద్దగా అనిపిస్తుంది, కానీ నువ్వు పడే బాధ నీకు పెద్దగా అనిపిస్తుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది. అతను మొయ్యలేనంత బాధ అనేది, సలహా అనేది చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మొయ్యలేనంత బాధ అతని మనసులో ఉంటుంది. అది ఎందువల్ల జరుగుతూ ఉంటుందంటే అతనిలో ఉండవలసిన దిగ్బంధనమైన స్థితి లేకపోవటం వల్లనే అలా జరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు అనేవాడు భరించలేనంత బాధని ఏ మనిషికి ఇవ్వడు. భరించలేనంత బాధ వచ్చినప్పుడు ఆ జీవి ఉండదు. అర్థమైందా తల్లి? భరించలేనంత బాధ ఉన్నప్పుడు ఆ జీవి ఉండదు. ఎందుకంటే ఆ జీవికి ఈ భూమి మీద శాశ్వత పరిష్కారం జరిగినట్టే. అర్థమైందా? అందువల్ల భగవంతుడు భరించేంత బాధనే మనిషిని, అతను మోసేంత బరువునే భగవంతుడు భరించేటట్టు పెడతాడు, మొయ్యలేనంత బరువు పెట్టాడు. ఎందువల్లంటే అతను చేసుకున్న కర్మాఫలాలను ఆ భగవంతుడు ఒక్కొక్కటిగా తుంచుతూ ఉంటాడు. అర్థమైందా? అందువల్ల దైవ దూషణ చేయరాదు. దైవ దూషణ వల్ల మరి మితిమించిన భార పాపాన్ని మోయటం తప్ప ఏరేది ఏమీ లేదు. ధన్యవాదాలు. శుభం భూయాత్.